తెలంగాణలో ఫిరాయింపుల రాజకీయాలకు అసలైన చిరునామాగా బీఆర్ఎస్ మారింది. 2014లో 63 సీట్లతో అధికారంలోకి వచ్చిన ఆ పార్టీ అడ్డగోలు చేరికలతో ఆ సంఖ్యను 90కి పైగా పెంచుకుంది. 10 ఏళ్ల పాలనలో ఆపరేషన్ ఆకర్ష్ పేరుతో చేసిన రాజకీయ కూనీని మర్చిపోయి ఇప్పుడు రాజ్యాంగ విలువల గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందంటున్నారు విశ్లేషకులు. ఇక ఈ సందర్భంలోనే జూబ్లీహిల్స్ విజయంతో మంచి జోష్ మీదున్న హస్తం పార్టీ ఇటీవల తెలంగాణ వ్యాప్తంగా జరిగిన లోకల్ బాడీ ఎన్నికల్లో అధిక స్థానాల్లో విజయం సాధించింది. దీంతో పల్లెపూర్లో గెలుపొందిన కొత్త సర్పంచ్లు ప్రమాణ స్వీకారం చేయకముందే అధికార కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు క్యూ కడుతున్నారు. ఇప్పటికే కారు కమలం పార్టీల నుంచి కూడా పెద్ద సంఖ్యలో నాయకులు కాంగ్రెస్ కూటికి చేరుతున్నారు. సీఎం రేవంత్ నాయకత్వంలో రాష్ట్రంలో 2 ఏళ్లుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన 6 గ్యారంటీల అమలుకు ఆకర్షితులై తమ గ్రామాభివృద్ధి కోసమే నూతనంగా గెలుపొందిన పలు పార్టీలకు చెందిన కొత్త సర్పంచ్లు, ఉప సర్పంచ్లు, వార్డు మెంబర్లు చాలా మంది హస్తం గుటికి వస్తున్నారు. నిత్యం కాంగ్రెస్ లో చేరికలతో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కిటకిటలాడుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే హరీష్ ఇలాకాలో శుక్రవారం కూడా వివిధ పార్టీలకు చెందిన కీలక నాయకులు, కార్యకర్తలు తమ అనుచరులతో మంత్రి వివేక్ వెంకటస్వామి సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఆయన వారికి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ చేరికలు మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు ఇలాకాలో జరగడం బీఆర్ఎస్ కు షాక్ తగిలినట్లయింది. ఇదే బాటలో మరోవైపు కేటీఆర్ అడ్డా సిరిసిల్ల నియోజకవర్గంలో అధికార కాంగ్రెస్ లోకి గులాబీ పార్టీ నుంచి చేరికల పర్వం కొనసాగుతోంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం మామిడిపల్లి గ్రామానికి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ పన్నాల లక్ష్మారెడ్డి, ఉప సర్పంచ్ కాసర్ల పవిత్ర సహా పలువురు వార్డు సభ్యులు రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా వారికి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ఇక ఈ నేపథ్యంలోనే నేడు రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం రామన్నపేట గ్రామానికి నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కంది లక్ష్మి, రాజశేఖర్ రెడ్డి అధికార కాంగ్రెస్ లో చేరారు. వారికి పార్టీ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆహ్వానించారు. మొత్తానికి రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని బలోపేతం చేసిన కీలక మూమెంట్ గా నిలిచింది. ప్రజల తీర్పు, ప్రభుత్వ పనితీరు పట్ల స్పష్టమైన నమ్మకాన్ని వ్యక్తం చేస్తూ ఈ విజయం తెలంగాణ రాజకీయ దిశను మార్చిన ఘట్టంగా గుర్తింపు పొందింది. ఈ సందర్భంలోనే ఇతర పార్టీల నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరికల పర్వం కొనసాగుతుందని హస్తం శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.